హాయ్ ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ బైక్ వ్లాగ్ వీడియో. ఇక్కడ నుంచి మా ఆఫీస్‌కెళ్ళే దారి మీకు చూపిస్తాను. మేము ఉండేది వుడా కాలనీ ఈడబ్ల్యూఎస్. ఇది రాజీవ్ నగర్ తర్వాత ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోగానే న్యూ రాజీవ్ నగర్ అంటే వడ్డెర కాలనీ అంటారు. న్యూ రాజీవ్ నగర్‌లో వడ్డెర కాలనీ అంటే ఇక్కడ వడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఇది 30 ఇయర్స్ బ్యాక్ ఎస్టాబ్లిష్ చేశాడు ఫ్రెండ్స్. అంటే 30 సంవత్సరాలు దాటింది. ఇంచుమించు 94, 90 తర్వాత ఎస్టాబ్లిష్ చేసినట్టు మనకి హిస్టరీలో ఉంది ఇది. ఓకే. ఇక్కడ లేబర్ ఎక్కువ ఉంటారు ఫ్రెండ్స్. అంటే రోజు కూలి పని చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఈ కాలనీలో నివసిస్తున్నారు. ఇప్పుడు కొద్దిగా తగ్గారు. తర్వాత వచ్చేసి రాజీవ్‌నగర్ కట్ట ఫ్రెండ్స్. ఇంతకుముందు వరదలొచ్చినప్పుడు ఈ కట్ట చాలా ఆపింది. ఈ ఏరియాలోకి వాటర్ ఎక్కువగా రాకుండా. అయినా సరే వాటర్ పైనుంచి వచ్చేసింది ఫ్రెండ్స్. తర్వాత ఇంకా కొద్దిగా ఎదరికెళ్తే మీకు బస్ రూట్ వస్తుంది మనకి. ఇప్పుడు మీకు బస్సు కనిపిస్తుంది చూడండి. ఎదరంగా ఒక బస్సు వెళ్తుంది. ఆ లెఫ్ట్ సైడ్ అలా వెళ్తే రాజీవ్‌నగర్ సెంటర్‌కి వెళ్తాం ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్‌లో ఓల్డ్ రాజీవ్ నగర్ అంటే పాత రాజీవ్ నగర్ స్టార్ట్ అయ్యిద్ది. లెఫ్ట్ సైడ్ ఇంచుమించు హాఫ్ కిలోమీటర్ అబోవ్ ఉంటుంది. అంటే ఆ రోడ్డు తిన్నగా చూసుకుంటే హాఫ్ కిలోమీటర్ పైన ఉంటుంది. తర్వాత రైట్ సైడ్‌లో ఇక్కడ నుంచి మీకు పాయకపురం స్టార్ట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. పాయకపురం అయితే 30 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాలు దాటింది పాయకపురం ఎస్టాబ్లిష్డ్ అయ్యి. పాయకపురంలో కనీసం 50 సంవత్సరాల నుంచి ఆహ్, మనం జనాలు నివసిస్తున్నారు. ఇది మొత్తం రాజీనగర్ కట్టే అంటారు. ఓకేనా. ఇక్కడ నుంచి చూసుకుంటే రాజీనగర్ కట్ట ఎండ్ అయిపోయింది. ఇది మొత్తం ఇక్కడ నుంచి పాయకాపురం కట్ట అంటారు. కానీ ఇప్పుడు అది మొత్తం కలిసిపోయింది. హిల్లన్నీ పైకి లేచిపోయినాయి. ఇప్పుడు కట్ట కనిపించట్లేదు ఇక్కడ నుంచి. ఓకేనా. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ నేను ఇందాక చెప్పినట్టు 2 కిలోమీటర్స్ వరకు నేను చూపిస్తున్నాను కదా! ఈ 2 కిలోమీటర్స్ ట్రావెల్ డిస్టెన్స్ ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కండ్రిక ఎంటర్ అయ్యిద్ది. కండ్రిక మాత్రం ఎస్టాబ్లిష్డ్ ఇంచుమించు రాజీవ్ నగర్ లాగానే. రాజీనగర్, కండ్రిక ఇంచుమించు ఒకే టైంలో ఎస్టాబ్లిష్ చేశారు. ఒకే టైంలో గవర్నమెంట్ ఇల్లులు ఇచ్చారు ఆ టైంలో. ఇక్కడ నుంచి కండ్రిక స్టార్ట్ అవుద్ది. అంటే వెనక్కి స్టార్ట్ అయిద్దనమాట. ఇక్కడ నుంచి వెనక్కెళ్తే కండ్రిక. ఓకేనా. ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్ పాయకపురం కనిపిస్తూ ఉంటుంది. పాయకపురం ఎక్కువ పెద్దగా ఉంటుంది బాగా. ఇటు వెళ్తే లెఫ్ట్ సైడ్ వెళ్తే నున్న బైపాస్ ఇది. ఇక్కడ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ స్టార్ట్ అయ్యిద్ది ఫ్రెండ్స్. ఇన్నర్ రింగ్ రోడ్డు 5 కిలోమీటర్స్ ఉంటుంది ఎగ్జాక్ట్ ఇక్కడ. అంటే ఇంతకుముందు ల్యాండ్ మార్క్ వచ్చేసి భవానీ బార్ అంటారు. కండ్రిక భవానీ బార్ ఇన్నర్ రింగ్ రోడ్డు స్టార్టింగ్ పాయింట్ అంటారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ అయ్యి రామవరపాడు రింగ్ దగ్గర ఎండ్ అవుతుంది ఇన్నర్ రింగ్ రోడ్డు. ఇది మీకు నేను మొత్తం హాఫ్ అన్ అవర్ వీడియో దీన్ని చాలా 2x స్పీడ్లో చూపిస్తున్నాను. 2x స్పీడ్లో చూపించడం వల్ల ఈ 9 నిమిషాల వీడియో అయింది. ఓకేనా. ఇన్నర్ రింగ్ రోడ్డు ఇది ఎస్టాబ్లిష్ అయ్యి ఇంచుమించు 5 ఇయర్స్ దాటింది. అంటే ఎగ్జాక్ట్ 2018 ఆ టైంలో ఓపెన్ చేశారు. అరకొరక మళ్ళీ మధ్యలో చిన్న చిన్న మార్పులు చేయడానికి మూసి తెరిచి చేశారు. కానీ 5 ఇయర్స్ నుంచి కంటిన్యూగా రన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా వెళ్తే మనకి డైరెక్ట్‌గా 2 ఫ్లైఓవర్లు వస్తాయి ఫ్రెండ్స్. 2 ఫ్లైఓవర్ నుంచి మనం రైట్ తీసుకుంటే రామవరపాడు రింగ్ వెళ్తాము. ఓకేనా. మీకు ఇక్కడ ఇంకో రూట్ చెప్తాను ఫ్రెండ్స్. అంటే కొద్దిగా 2x స్పీడ్లో ఉంది కదా, కొద్దిగా స్లో అయింది వీడియో. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోమాకండి. ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా వెళ్తే మీకు యారో మార్క్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అండ్ రైట్‌లో నున్న రూట్ అండ్ ముస్తాబాద్ రూట్ ఉంటుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా వెళ్తే ముస్తాబాద్ రూట్ వస్తుంది ఫ్రెండ్స్. అదే షోరూమ్ అదే రోడ్లో హుండై సర్వీస్ సెంటర్ ఉంటుంది. టొయోటా సర్వీస్ సెంటర్ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ కాదు. ఫ్లిప్కార్ట్ గోడౌన్ ఉంటుంది. అమెజాన్ గోడౌన్ ఉంటుంది. అండ్ రిలయన్స్ గోడౌన్ ఉంటుంది. లోపలన్నీ పెద్ద పెద్ద గోడౌన్స్ ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి స్ట్రైట్‌గా అదే రూట్లో వెళ్తే ముస్తాబాద్ వెళ్తాము. మనం రైట్ తీసుకోవాలి కాబట్టి ఇది ఫస్ట్ ఫ్లైఓవర్. రైట్ తీసుకోగానే ఫస్ట్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఇన్నర్ రింగ్ రోడ్డు 2 ఒకేసారి మొత్తం కలిపి ఒకేసారి కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ మీరు చూసుకుంటే మీకు రైట్ అండ్ లెఫ్ట్ సైడు విల్లాస్ ఉంటాయి. కానీ విల్లాస్ నేను చూపించట్లేదు. ఆ విల్లాస్ గురించి ఎస్ఎల్వి మేడోస్ విల్లాస్ చాలా బాగుంటాయి. ఇంతకుముందు ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు ప్లాన్ లేనప్పుడు అయితే ఇక్కడ అసలు ఏమీ లేవు. మొత్తం పొలాలే. ఒక్క ఇల్లు కూడా ఉండేది కాదు. ఒక్క పూరిపాకు కూడా ఉండేది కాదు. ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్ వచ్చిందో అప్పుడు మొత్తం ఇక్కడ డెవలప్ అయిపోయింది. మొత్తం పెట్రోల్ బంక్ వచ్చేసింది. చిన్న చిన్న క్యాంటీన్లు, కుడివైపు ఎడమవైపు విల్లాస్ పడుతున్నాయి, అపార్ట్మెంట్స్ పడుతున్నాయి. చాలా బాగా డెవలప్ అవుతుంది. ఇది మీకు ఓకే అనిపిస్తే, మీకు తెలుసుకోవాలనిపిస్తే కనుక కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అంటే ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అది నేను ఫుల్ వీడియో వాళ్ళ పర్మిషన్ తీసుకొని అయినా సరే మీకోసం నేను షూట్ చేసి పెడతాను.
ఓకే. థ్యాంక్ యూ. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూడండి లెఫ్ట్ సైడ్ మీకు ఆల్రెడీ ఇటుకలు, ఇసుకలు కనబడుతుంది. కొద్దిగా ఇది ట్రాఫిక్ కాదు. లైట్‌గానే ఉంది. ఇది ఇప్పుడు సెకండ్ ఫ్లైఓవర్ మనం ఎక్కాము. ఓకేనా. అప్పటికే చూడండి చాలా వరకు వర్షాలు బాగా పడ్డాయి కదా! ఈ ఈ సంవత్సరం కనీసం ఒక 5, 6 ఏళ్ల నుంచి వర్షాలు బాగా పడటం వల్ల రోడ్లు కూడా కొద్దిగా డ్యామేజ్ అయినాయి ఫ్రెండ్స్. ఇది రెండో ఫ్లైఓవర్ ఎక్కాము ఇప్పుడు మనం. రెండో ఫ్లైఓవర్ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మీకు పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాలు కనబడుతున్నాయి చూడండి. కరెంట్ స్తంభాలు. అక్కడ విద్యుత్ ప్లాంట్ ఉంది. గుణదల ఏరియాలో ఉంటుందది. రైట్ సైడ్ కనిపించేది అదే. ఇప్పుడు మనం రీచ్ అయిపోయాం ఆల్మోస్ట్. ఇది ఇన్నోటల్ రైట్ సైడ్ కనిపించేది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. మనం కిందకి దిగంగానే రామర్పాడు రింగ్ అంటారు. 5 కిలోమీటర్స్ కంప్లీట్ వచ్చింది ఇంచుమించుగా. ఓకేనా. ఇప్పుడు సిగ్నల్ వస్తుంది చూడండి. ఆ సిగ్నల్ దగ్గర నుంచి మనం రైట్ తీసుకోవాలి. మనం రైట్ తీసుకుంటే ఇది రామర్పాడు రింగ్. రామర్పాడు రింగ్ నుంచి 3 కిలోమీటర్స్ పనిచేసే ఏరియా వస్తుంది. నేను పనిచేసే ఏరియా. ఇది మొత్తం NH16 ఈ హైవే. NH16 హైవే చాలామందికి ఐడియానే ఉంటుంది. విజయవాడ వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయవాడ కాని వాళ్ళకి మాత్రం ఇది NH16 అని చెప్తున్నాను. ఇక్కడ నేను డైరెక్ట్గా హైవే ఎక్కవచ్చు, కానీ హైవే ఎక్కను. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర సిగ్నల్ పెద్దగా ఉండదు ట్రాఫిక్. అందుకని నేను సర్వీస్ రోడ్లోకి తీసుకుంటాను మ్యాక్సిమం సాధ్యమైనంత వరకు. సర్వీస్ రోడ్లో నుంచే వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. ఎందుకంటే సర్వీస్ రోడ్లో ట్రాఫిక్ ఉండదు. మ్యాక్సిమం ఖాళీగా ఉంటుంది చాలా వరకు. చూడండి దారి పొడవునా ఖాళీగా ఉంటుంది. అంటే అప్ అండ్ డౌన్ బైక్స్ 2, 3 బైక్స్, కార్స్, ఆటోలు వెళ్తూ ఉంటాయి. ఇదే రోడ్లో మనకి ఆయుష్ హాస్పిటల్కి వెళ్ళే రూట్ ఉంటుంది. మళ్ళీ ఇదే రోడ్లో సైడ్ అమ్మటే రెయిన్బో హాస్పిటల్ కనిపించింది. మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది అదే రెయిన్బో హాస్పిటల్, కియా షోరూమ్, ఇవన్నీ హోండా షోరూమ్, మారుతి సుజుకి షోరూమ్, ఇవన్నీ షోరూమ్లు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా. వీటిలన్నిటిని దాటుకొని వచ్చేసిన తర్వాత మనకి సిగ్నల్ వస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్ సిగ్నల్ మీకు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ సిగ్నల్ ఇది. ఇక్కడ ఫ్రీగా ఉన్నప్పుడు సిగ్నల్ వేసాడు కాబట్టి నేను ఇక్కడ మళ్ళీ హైవేకి డైవర్ట్ అయ్యాను. గవర్నమెంట్ హాస్పిటల్ సిగ్నల్ అంటారు ఇది. హైవేకి అయ్యి మళ్ళీ NH16 ఎక్కేసి మళ్ళీ కొద్దిగా వెళ్ళిన తర్వాత నోవోటల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ నోవోటల్కి వెళ్ళడానికి సర్వీస్ రోడ్లోకి, హైవే నుంచి సర్వీస్ రోడ్లోకి కటింగ్ ఉంటుంది. ఆ కటింగ్ దగ్గర మ్యాక్సిమం నేను కట్ చేసుకొని అక్కడ నుంచి సర్వీస్ రోడ్లోకి జంప్ చేసి నేను అటు నుంచి అటు ఆఫీస్కి వెళ్ళిపోతాను ఫ్రెండ్స్. డైలీ అలా చేయను. ఒక్కోసారి అలా కుదిరిద్ది, ఒక్కోసారి ఇలా కుదిరిద్ది. ఓకేనా. ఇలా ఒక వన్ వేలో వస్తుంది. అది వన్ వే రాంగ్ రూట్. అది రాంగ్ రూట్లో అలా వస్తూ ఉంటారు. రోజు డైలీ వస్తారు రాంగ్ రూట్లో. ఎవరు కూడా రైట్ రూట్లో వెళ్ళరు. మళ్ళీ యూటర్న్ తీసుకొని అటే వెళ్తారు చూసారా. అటు నుంచి అటు సర్వీస్ రోడ్లో నుంచి వెళ్ళిపోవచ్చు. గురునానక్ కాలనీ సిగ్నల్ దగ్గర వెళ్ళిపోకుండా ఇలా రాంగ్ రూట్లో వచ్చి తిప్పుతూ ఉంటారు. తర్వాత ఇది మళ్ళీ సర్వీస్ రోడ్. ఇందాక మీకు అక్కడ జంప్ చేశాను కదా, ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చిన్న చిన్న క్యాంటీన్లు, హోటల్స్ ఉంటాయి. ఇది నోవోటల్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కనిపించేది. ఇంకా ఇక్కడ నుంచి సర్వీస్ రోడ్డు మొత్తం. ఇంకా ఫ్లైఓవర్ ఉంది కదా ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఫ్లైఓవర్ కనిపిస్తుంది చూడండి. ఈ ఫ్లైఓవర్ కట్టకముందు ఇక్కడ చాలా షాపులు ఉంటాయి లెఫ్ట్ సైడ్. ఆ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత చాలా షాపులు తీసేశారు. మ్యాక్సిమం 90% అబోవ్ షాపులు తీసేశారు. ఎందుకంటే బిజినెస్ డల్ అయిపోయింది ఫ్లైఓవర్ కట్టడం వల్ల. ఇది గురునానక్ కాలనీ సిగ్నల్, రమేష్ హాస్పిటల్ సిగ్నల్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గురునానక్ కాలనీ రోడ్లోకి ఎంటర్ అవుతాము. ఇక్కడే నేను పనిచేసేది. ఇక్కడ నుంచి కొద్దిగా ఎదరికెళ్ళి ఒక 200 మీటర్స్ ఎదరికెళ్ళి యూటర్న్ తీసుకుంటే నా వర్క్ ప్లేస్ వచ్చేసింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వీడియో. ఎలా ఉందో మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. లైక్ చేయకపోయినా పర్లేదు. ఓకేనా. లైక్ చేయకపోయినా పర్లేదు, ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా వీడియోలు ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉందో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇదే నా పని చోటు ఫ్రెండ్స్. వీళ్ళందరూ మా వర్కర్స్ అనమాట. ఇదే నేను. అయిపోయింది.